ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలని ఆదేశించింది. మార్చి 16వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలో జరిగిన మూల్యాంకనం సమయంలో ఉపయోగించిన బార్ కోడ్లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని వివరాలు ఒకదానికొకటి సరిపోలుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. కేసు వాస్తవాలు, పరిస్థితులు, జారీ చేసిన ఆదేశాల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపికైన అభ్యర్థులందరినీ నాన్ ఫోకల్ పోస్టుల్లో పోస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నామని జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ ఎం హరిహరనాథ్ శర్మ తెలిపారు. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారినందరినీ అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. వారంలోపు రిజిస్ట్రార్ ముందు సమ్మతి నివేదికను సమర్పించాలని నిర్ధారించుకోవాలని తెలిపారు. రిజిస్ట్రీ ఈ ఉత్తర్వు కాపీని ప్రత్యేక దూత ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెంటనే తెలియచేయాలన్నారు. మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి అనుబంధ పిటిషన్లను పరిష్కరించిన హైకోర్టు ప్రధాన వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేసింది.